నమస్తే. నా పేరు రాజీ అనిల్. వెల్కమ్ టు ఆర్య డెలీషియస్. ఈరోజు మనం పచ్చి మామిడికాయతో జ్యూస్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. అందుకోసం నేను ఈ సైజులో ఉండే మామిడికాయను ఒకదాన్ని శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని కుక్కర్లో పెట్టి బాయిల్ చేసుకుందాం. మామిడికాయని ఇలా కుక్కర్లో పెట్టుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. ఒక గ్లాస్ నీళ్ళు పోసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. ఈ జ్యూస్ కోసం మనం మామిడికాయని పూర్తిగా పచ్చిగా ఉన్నదాన్నే తీసుకోవాలండి. ఏమాత్రం కొంచెం పండుగా ఉన్నా దాని ఫ్లేవర్ చేంజ్ అయిపోద్ది. అందుకని పూర్తిగా పచ్చిగా ఉన్నదైతేనే ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది. ఓకే, ఇది ఇప్పుడు ఎలా బాయిల్ అయిందో చూద్దాము. ఈ బాయిల్ అవుతున్నప్పుడు వచ్చిన వాటర్ని వేస్ట్ చేయక్కర్లేదండి. మనం అది మధ్యలో జ్యూస్లో కలిపేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా బాయిల్ అయిన దీన్ని తీసుకుని పక్కన పెట్టుకుందాం కొంచెం చల్లారే వరకును. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత దీన్ని ఒక కత్తితో కానీ లేదంటే ఒక స్పూన్తో కానీ దీని పల్ప్ అంతా కలెక్ట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మనం తీసుకునే క్వాంటిటీస్ అన్నిటితో మనకి 1 లీటర్ జ్యూస్ వరకు అయితే మినిమంగా రెడీ అవుతుందండి. అంటే మ్యాంగో, షుగర్ ఇవన్నీ కలిపి మనం తయారు చేసుకునేటప్పటికి 1 లీటర్ జ్యూస్ అయితే మనకు వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇలాగా పల్ప్ అంతా కలెక్ట్ చేసుకున్నాం కదా, దీన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా ఈ పల్ప్ అంతా ఇందులోకి వేసుకున్న తర్వాత మనం ఇందాక బాయిల్ చేసినప్పుడు వచ్చిన వాటర్ని కూడా, కుక్కర్లో ఉన్న వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి దీన్ని. ఇప్పుడు దీనికి షుగర్ సిరప్ని తయారు చేసుకుందామండి. పంచదార పాకం కోసం కొంచెం పెద్ద గిన్నెనే తీసుకోవాలి. ఇందులోకి ఒక 1/2 కేజీ పంచదారని వేసుకుందాం. ఇప్పుడు దీనికి 1 గ్లాస్ వాటర్ని కలపాలి. 1 గ్లాస్ వాటర్ని కలిపిన తర్వాత 2 బాగా కలిపి స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకోవాలి. ఈ పాకాన్ని థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మరిగించుకోవాలి. ఈ జ్యూస్ అనేది మనం 3 మంత్స్ వరకు స్టోర్ చేసుకున్నా సరే దాని ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చేంజ్ అవ్వకుండా మనకి 3 మంత్స్ వరకు బాగుంటుంది. అంతేకాకుండా మన ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు ఇలాంటి జ్యూస్ చేసుకుంటే బయట నుంచి తీసుకొచ్చే కూల్ డ్రింక్స్ కంటే ఇది చాలా తక్కువ కాస్ట్ పడుతుంది. ఇప్పుడు మనం చేసుకుంటున్న ఈ జ్యూస్ 20 నుంచి 25 గ్లాసెస్ వరకు సర్వ్ చేయొచ్చు. దీన్ని చేతికి థిక్గా తగిలినట్టయితే కనుక పాకం రెడీ అయినట్టే. ఓకే, పాకం రెడీ అయింది. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక మిక్సీ చేసుకున్న మ్యాంగో పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి వాటర్ వేసుకుని కొంచెం అది కూడా ఇందులోకి కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. అంటే ఆల్రెడీ మ్యాంగో బాయిల్ అయింది, షుగర్ సిరప్ కూడా థిక్గానే పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం ఉండదు. అలాగని ఇందులో మనం ప్రిజర్వేటివ్స్ ఏమీ యాడ్ చేయట్లేదు. జస్ట్ షుగర్ సిరప్ని కొంచెం థిక్గా మరిగించుకుంటే సరిపోతుంది. మనం 3 నెలల వరకు హ్యాపీగా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ జ్యూస్ రెడీ అయిపోయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని అలాగే పూర్తిగా చల్లారనించుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా బాటిల్స్లోకి తీసుకుని దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని డైల్యూట్ చేసుకుని ఎలా సర్వ్ చేసుకోవాలో చూద్దాము. 1 గ్లాస్ తీసుకుని అందులోకి 1 వంతు జ్యూసు, 3 వంతులు కూలింగ్ వాటర్ వేసి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. సో టేస్టీగా ఉండే రా మ్యాంగో జ్యూస్ రెడీ. Thanks for watching. This is Raji Anil.